కుంభమేళా సందర్భంగా పూసలు అమ్ముకుంటూ ఓవర్ నైట్ స్టార్ గా మారింది మోనాలిసా. సహజ అందంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా జీవితం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతుంది. ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిన ఆమె సినిమాలు చేసి స్టార్ అవుతుంది అని అనుకుంటే సడన్ గా ప్రేమ వివాహం, లవ్ జిహాద్ ఆరోపణలు వంటి వివాదాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ వ్యవహారం మరింత తీవ్రమై పోక్సో కేసు వరకు చేరుకోవడం సంచలనంగా మారింది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చేపట్టిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విచారణలో మోనాలిసా వివాహ సమయంలో మైనర్ గా ఉన్నట్లుగా గుర్తించినట్టుగా సమాచారం. చట్టపరంగా వివాహానికి అవసరమైన వయసు లేకపోవడంతో ఆమెను వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా తెలిసింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఇదిలా ఉండగా ఈ జంట వివాహం కేరళలో జరిగినట్టుగా సమాచారం. ఈ విషయంపై దర్శకుడు సనోజ్ మిశ్రా స్పందిస్తూ ఈ వివాహాన్ని లవ్ జిహాద్ గా కమెంట్స్ చేశాడు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే దీనికి సమాధానంగా మోనాలిసా సనోజ్ మిశ్రాపై లైంగిక దాడి ఆరోపణలు చేయడం మరోసారి వివాదాన్ని మరింత పెంచింది. ఇప్పుడు మైనర్ అంశం వెలుగులోకి రావడంతో ఫర్మాన్ ఖాన్ కు చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు సోషల్ మీడియాలో ప్రేమ జంటగా గుర్తింపు పొందిన వీరిద్దరూ ప్రస్తుతం చట్టపరమైన సమస్యల్లో పడ్డారు. మరోవైపు మోనాలిసా వయసుకు సంబంధించిన ఆధారాలపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డులు నిజమా, లేక ఈ కేసు వెనుక ఏదైనా రాజకీయ లేదా సామాజిక కోణం ఉందా అనే అంశాలపై నెటిజన్లు అయితే వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.